హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత గొప్ప యూనివర్సిటీల్లో హార్వర్డ్ యూనివర్సిటీ ఒకటి. ఈ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పింది ఏంటంటే ఏలియన్స్ మనతో పాటు మన మధ్య మనుషుల్లాగా జీవిస్తున్నారు. ఇదేదో సైన్స్ ఫిక్షన్ మూవీ స్టోరీ కాదు. ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు చెబుతున్న కథనం. ఈ ఏలియన్స్ ఇంటర్ డైమెన్షన్ ట్రావెల్ చేస్తూ భవిష్యత్తు నుండి ఇక్కడికి వస్తున్నారా, లేదా వేరే గ్రహం నుండి మన మధ్యకు వచ్చి జీవిస్తున్నాయా? ఎలా అయితే మనం హోమోసేపియన్స్ అనే ఆది మానవుల నుండి పుట్టుకొచ్చామో అదేవిధంగా ఈ ఏలియన్స్ భూమి మీద ఉన్న వేరే ఉన్నత జాతి నుండి పుట్టుకొచ్చారా? ఈ ఏలియన్స్ ప్రాచీన కాలానికి చెందిన నాగరికతకు చెందినవా? ఆ ప్రాచీన కాలానికి చెందిన నాగరికతకు ఆనవాళ్లు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. పూర్తిగా నాశనమవని ప్రాచీన నాగరికతకు చెందిన మనుషుల నుండి ఏలియన్స్ జన్మించాయా? ఇలా ఎన్నో థియరీలు ఇప్పుడు మన ముందుకొస్తున్నాయి. ఎప్పుడైతే హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ఏలియన్స్ మన మధ్య మనుషుల రూపంలో జీవిస్తూ ఉన్నారని చెప్పారో అప్పటి నుండి రకరకాల థియరీలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఎంతో రహస్యమైన ప్రదేశాలలో ఈ ఏలియన్స్ నివసిస్తూ ఉన్నారని కొందరి అనుమానం. ఆ ప్రాంతాల నుండి ఆ ఏలియన్స్ ఆపరేట్ చేయగలవు. కొన్నిసార్లు అండర్ గ్రౌండ్ నుండి కూడా ఏలియన్స్ తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాయి. అలాస్కా ట్రయాంగిల్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీనిని బర్ముడా ట్రయాంగిల్ అని కూడా అంటారు. 1970 సమయంలో 20,000కు పైగా జనాలు, ఎన్నో విమానాలు మాయమైపోయాయి. ఎంతోమంది తమ ఇళ్లలోంచి కూడా మాయమైపోయారు. దీని వెనుక ఏలియన్స్ హస్తముంది అని చాలామంది అనుమానం. పరిశోధకులు చెప్పిన థియరీలో ఎంత నిజం ఉంది అని మీకు సందేహం కలగొచ్చు. ఒకవేళ అది నిజమని ఊహించుకోండి. మీ పక్కనే కూర్చున్న ఒక వ్యక్తి ఏలియన్స్ అని తెలిస్తే మీకు ఎలా ఉంటుంది? మీ ఆఫీసులో పనిచేసే కొలీగ్ మనిషి కాదు, గ్రహాంతరవాసి అని తెలిస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? పరిశోధకుల ప్రకారం ఇదేమీ వింతైన విషయం కాదు. ఏలియన్స్ మన మధ్యే మనుషుల రూపంలో నివసిస్తూ ఉంటారు. ఏలియన్స్ అంటే ఎక్కడో అంతరిక్షంలో ఉంటాయిలే అనే అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా భూమి మీద, అది కూడా మనుషుల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. రూపం మార్చుకుని మనుషుల మధ్య రహస్యంగా నివసిస్తూ ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భూగర్భం లోపల కానీ చంద్రుడిపైన కానీ నివసించే అవకాశం ఉంది అని చెప్పారు. అయితే ఈ విషయాలేవి ప్రభుత్వానికి, మిలిటరీ వాళ్లకు కొత్త కాదు. ఎంతోమంది పైలట్స్ కూడా ఏలియన్స్ని చూసినట్టు రిపోర్ట్ అందించారు. అమెరికాలోని ఎంతో గొప్ప ఇన్స్టిట్యూట్ అయిన పెంటగాన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఏలియన్స్ మీద పరిశోధనల కోసం ఒక కొత్త ఆఫీస్ కూడా వాళ్ళు నిర్మించారు. యూఎఫ్ఓల మీద పరిశోధనలు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. వీటి మీద ఎంతో సీరియస్గా పరిశోధనలు కూడా చేస్తున్నారు. గత ఏడాది ఒక పెంటగాన్ సైంటిస్ట్ అమెరికన్ కాంగ్రెస్లో ఒక విషయం చెప్పారు. అదేంటంటే అమెరికన్ గవర్నమెంట్ ఏలియన్స్ని, యూఎఫ్ఓలను దాచిపెట్టింది అని ఆయన దావా వేశాడు. అయితే పెంటగాన్ యూనివర్సిటీ ఆ ప్రొఫెసర్ మాటల్ని కొట్టిపారేసింది. యూఎఫ్ఓలు మొదటగా 1947లో అమెరికాలోని రోజ్వెల్ట్లో కనిపించింది. దీని గురించి చాలామంది చర్చించుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అదేమీ గ్రహాంతరవాసులకు సంబంధించిన స్పేస్ షిప్ కాదని, అది ఒక మేఘమని కొట్టిపారేసింది. కానీ తర్వాత మాత్రం ఇది ఒక టాప్ సీక్రెట్ ఎయిర్ ఫోర్స్ ప్రాజెక్ట్ అని తెలిసింది. యూఎఫ్ఓల మీద పరిశోధనలను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవట్లేదు అని కూడా చాలామంది ఆరోపించారు. చాలామందికి గవర్నమెంట్ మీద ఎన్నో అనుమానాలు కూడా కలిగాయి. ఈ విశ్వంలో కేవలం భూమి మీదే కాదు, మరికొన్ని గ్రహాలలో కూడా జీవం ఉంటుంది అని మొదటి నుండి శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. ఎన్నో కోట్ల గ్రహాలు ఈ విశ్వంలో ఉంటాయి. కేవలం మన గ్యాలక్సీలోనే ఒక 50 కోటాను కోట్ల భూమి లాంటి జీవజాలం ఉన్న గ్రహాలు ఉంటాయి అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అంటే ఈ బ్రహ్మాండంలో మనం ఒంటరి వాళ్ళం కాదు అని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం అంగారక గ్రహం మీద మనం చూసినట్లయితే అక్కడ జీవజాలం ఉండే అవకాశం ఉంది అని పరిశోధకులు భావిస్తున్నారు. మార్స్ మీద జీవించేందుకు అవకాశం ఉంటుంది అని కూడా ఎంతోమంది ప్రయోగాలు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కూడా మార్స్ మీద జీవులను వెతుకుతూ ఉన్నారు. నాసా మాత్రం యూఎఫ్ఓల మీద అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పరిచింది. పూర్తి ఆధారాలతో ఒక పరిశోధన చేసే దిశగా అడుగులు వేసింది. నిజానికి ప్రశ్నతోనే సైన్స్ మొదలవుతుంది. మనకు ఆసక్తి ఉన్నప్పుడే అంతరిక్షం గురించి తెలుసుకోవాలి అని జిజ్ఞాస కలుగుతుంది. అంతరిక్ష రహస్యాలను తెలుసుకోవాలి అని ఆసక్తి మనందరికీ కూడా ఉంటుంది. అయితే ఈ హార్వర్డ్ యూనివర్సిటీ చెప్పిన థియరీలో
ఎంత నిజముందో చెప్పడం ప్రస్తుతమైతే కష్టం. కానీ ఆ యూనివర్సిటీ పరిశోధకులు ఇంత బలంగా ఈ విషయాన్ని నొక్కి చెబుతూ ఉన్నారంటే దీని వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. వాళ్లకు గట్టి ఆధారమేదో దొరికింది అని అందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు. గత ఏడాది ఎంతోమంది అమెరికా మిలిటరీకి చెందిన అధికారులు తాము డ్యూటీ చేస్తున్న సమయంలో అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ యూఎఫ్ఓలను చూసినట్టు చెప్పారు. అవి ఎంతో వేగంగా ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నట్టుగా వాళ్ళు రిపోర్ట్ అందించారు. ఇటువంటి టెక్నాలజీ ప్రస్తుతమైతే మన ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి ఇటువంటి టెక్నాలజీ ఇంకెవరి దగ్గర ఉండే అవకాశం ఉంది? ఇది ఒక రహస్యమైన స్థావరానికి చెందిన టెక్నాలజీ అనే అనుమానం కూడా చాలా మందికి కలిగింది. లేదా దీనంతటి వెనుక ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ దాగి ఉందా? ఎవరైనా మన భూమి మీద ఉన్న మనుషుల మీద కన్నేశారా? సీక్రెట్గా మన మీద పరిశోధనలు చేస్తున్నారా? సమయం వచ్చినప్పుడు మన మీద దాడి చేసి మనల్ని అంతరించిపోయేలా చేస్తారా అని ఎన్నెన్నో సందేహాలు కూడా శాస్త్రవేత్తలకు కలుగుతున్నాయి. మనుషులు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో పరీక్షించడానికి ఏలియన్స్ మన మధ్యలోనే ఉంటూ మన మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారని కూడా కొంతమంది పరిశోధకుల వాదన. భూమి మీద జీవం పుట్టడానికి కూడా ఈ ఏలియన్స్ కారణమేమోనని కొంతమంది అభిప్రాయం. మన భారతదేశంలో అడవుల్లో నివసించే ఆదివాసీ జాతులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో లక్షల సంవత్సరాల పురాతనమైన గుహల్లో పెయింటింగ్స్ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ గుహల్లో ఉన్న పెయింటింగ్స్ని మనం శ్రద్ధగా గమనించినట్లయితే కొన్నిట్లో ఫ్లయింగ్ సాసర్లు అంటే యూఎఫ్ఓలను కూడా మనం చూడొచ్చు. ఇవే కాకుండా చాలా వింతగా కనిపించే ఆకారాలు, నక్షత్ర సముదాయాల చిత్రాలు కూడా మనం ఈ పెయింటింగ్స్లో చూడొచ్చు. నిజంగానే వేరే గ్రహం నుండి ఎవరో మన భూమి మీదకు వచ్చారా? వాళ్ళే ఈ భూమి మీద మానవుడిని సృష్టించారా? లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చి వారి టెక్నాలజీని మనకు అందించి వెళ్ళిపోయారా? మరొక గ్రహం మీద కూడా జీవాన్ని సృష్టించడానికి ఏలియన్స్ ఇప్పుడు మన నుండి దూరమయ్యారా? ఇలా ఎన్నో సందేహాలను ఈ థియరీ లేవనెత్తుతూ ఉంది. ఏలియన్స్ నిజంగా మన మధ్య ఉంటున్నాయి అని ఏ థియరీ వింటుంటే మీకేమనిపిస్తూ ఉందో కామెంట్ సెక్షన్లో రాయండి. భూమి లాంటి గ్రహాలు ఈ బ్రహ్మాండంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనకంటే అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన ఏలియన్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తూ ఉందా? ఒకవేళ ఏలియన్స్తో మనం కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? బలహీనుడిని బలవంతుడు ఎప్పుడూ కూడా ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి మనకంటే అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన ఏలియన్స్కి దూరంగా మనం ఉండాలా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. కానీ ఏలియన్స్ అనేవే లేవు అని కొట్టిపారేయటం మాత్రం ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.